పండగ వచ్చిందంటే పట్నంకి వెళ్ళి ఊర్ల బాట పడతారు. మేము చిన్నప్పుడు గిన్నె ఆడుకునేది. మా తాత గీ అరుగు మీదనే కూర్చొని ముచ్చట పెట్టేది. గా రావి చెట్టు కింద పొద్దంతా జాతరనే నడిచేది. వెనకటి శుద్ధులన్నీ యాడ్ చేసుకునేది. అప్పుడు ఊరే ఆదెరువు, పల్లెనే ప్రపంచం. కానీ చిన్నగా చిన్నగా పరిస్థితి మారింది. ఒకప్పుడు నిండుగున్న పల్లెలు ఇప్పుడు ఎట్లయితున్నాయి అంటే ఊర్లు కాలైతున్నాయి, టౌన్లు నిండుతున్నాయి, పల్లెలు పలసగైతున్నాయి, జిల్లాలు ఫుల్ అవుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పుడు ఊర్లలో 66 లక్షల కుటుంబాలు ఉంటే టౌన్లలో 45 లక్షల కుటుంబాలు బతుకుతున్నాయట. 138 మంది పల్లె నిడిచి బతుకొస్తున్నారంటే చూడుర్రి. దేశం అంతటా లెక్కేస్తే తెలంగాణలో 7 వాళ్ళు ఎక్కువనే ఉన్నదట. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు బగ్గొస్తుంటే అటెనక నల్గొండ, ఖమ్మం, నిజామాబాద్, సంగారెడ్డిలో బతికేటోళ్లు పెరుగుతున్నారట. సర్కారు చేసిన కులగణన సర్వేల కుటుంబాల లెక్కలు తీస్తే తేలింది. ఈ ఏడాది ఆఖరి వరకు పల్లెలు పట్టణాలలో చెరి సమానం అయ్యే ఛాన్స్ ఉన్నదట. అంటే ఊర్లకెళ్లి జిల్లాకొచ్చుడు ఇంకా పెరుగుతుంది అన్నట్టు. కూరల చదువుల కోసమని, జాబుల కోసమని దందాలు పెట్టుకుంటానికి ఊర్ల పని దొరకక కూలి పనన్న చేసుకుందామని పట్నం బాట పడుతున్నారు. పల్లెల సొంతిల్లు ఇడిచిపెట్టి బతకొచ్చిన వాళ్ళు 170 మంది కిరాయికే ఉంటున్నారట. ఆడ పనులు నడవక జిల్లాలకొచ్చుడు మంచిగానే ఉన్నది కానీ పరిస్థితి ఇట్లనే ఉంటే పల్లెలు ఇంకింత చిన్నవయ్యే కథ కావచ్చు. ఊర్లకు దగ్గరలో సుధా కంపెనీలు వాడు డెవలప్మెంట్ చేసుడు అయితే అట్లా కొంత పనులు నడుస్తాయి, పట్టణంతో వదొక్కడు తగ్గుతుంది, పల్లె ఎప్పటికీ పచ్చగానే ఉంటది.